రాము తన ఇంటి నుంచి ఈశాన్య దిశలో 5 కిలోమీటర్లు ఏమంటున్నాడు ఫ్రెండ్స్? ఈశాన్య దిశలో అంట 5 కిలోమీటర్లు ఫ్రెండ్స్. మరలా కుడివైపునకు తిరిగి, ఈశాన్యంకు కుడివైపు ఏంటి ఫ్రెండ్స్? ఆగ్నేయం. సో ఆగ్నేయంకి తిరిగి 6 కిలోమీటర్లు, మళ్ళీ కుడివైపునకు తిరిగి 10 కిలోమీటర్లు, ఆగ్నేయం కుడివైపు నైరుతి. సో నైరుతికి తిరిగి 10 కిలోమీటర్లు ప్రయాణించి వాయువు దిశలో 10 కిలోమీటర్లు, వాయువు దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపునకు. సో కుడివైపు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఈశాన్యం. ఈశాన్యంకి 5 కిలోమీటర్లు ప్రయాణించి నిల్చున్నాడు. ప్రస్తుతం మాత్రం ఏ దిశలో నిల్చున్నాడు? లాస్ట్లో ఏముంది ఫ్రెండ్స్? ఈశాన్యం ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఈశాన్యమే. ఓకేనా ఫ్రెండ్స్? బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడు? ప్రస్తుతం అతను ఏ దిశలో నిల్చున్నాడో ఈజీగానే ఫ్రెండ్స్. కానీ బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడో ఇక్కడ కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ డైరెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్, ఈశాన్యం వచ్చింది, ఈశాన్యం వచ్చింది. అప్పుడు సేమ్ డైరెక్షన్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కూడాలి. 5 + 5 10 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మిగతావి రాసుకుందాం ఫ్రెండ్స్. 6 కిలోమీటర్స్ నైరుతి, 10 కిలోమీటర్స్ వాయువ్యం, 10 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆపోజిట్ వాటి ఫ్రెండ్స్, వాయువ్యం ఆగ్నేయం. నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి ఫ్రెండ్స్? ఈశాన్యం నైరుతి. ఇవి వచ్చినప్పుడు మనం క్యాన్సిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీటిల్లో ఆపోజిట్ ఏంటి ఫ్రెండ్స్? వాయువ్యం ఆగ్నేయం ఎక్కడుంది ఫ్రెండ్స్? వాయువ్యం ఆగ్నేయం ఇక్కడ ఉంది. ఈశాన్య నైరుతి సేమ్ ఉందిగా ఫ్రెండ్స్, ఈశాన్యం నైరుతి ఇక్కడ సేమ్ వాల్యూస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కానీ దే ఆర్ ఆపోజిట్. సో ఫ్రెండ్స్ ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి ఫ్రెండ్స్ క్యాన్సిల్ చేసేసాం. మిగతా ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి ఫ్రెండ్స్? ఆగ్నేయం వాయువ్యం. ఏంటి ఫ్రెండ్స్? ఆగ్నేయం వాయువ్యం కాబట్టి. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ సేమ్ నెంబర్స్ లేవు ఫ్రెండ్స్. వాయువ్యం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాయువ్యం రాసుకొని ఏది ఎక్కువ ఉంటే అది రాసుకోవాలి ఫ్రెండ్స్. సో 10 - 6 ఎంత ఫ్రెండ్స్? 4 అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? 4 కిలోమీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడు అంటే ఇప్పుడు మిగిలింది ఏంటి ఫ్రెండ్స్? వాయువ్యం కదా, కాబట్టి వాయువ్యం ఆన్సర్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరం నిల్చున్నాడు అంటే ఎన్ని కిలోమీటర్స్ మిగిలింది ఫ్రెండ్స్? 4 కిలోమీటర్స్ మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్ 4 కిలోమీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్?